హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో యూఎస్ డిఫెన్స్ కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్‌తో భేటీ అయ్యారు. భారతదేశంలో రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను ఆయన వివరించారు. యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సందర్భంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను సాధించే దిశగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి భారత భాగస్వాములతో కలిసి పనిచేయాలని రాజ్‌నాథ్ సింగ్ కంపెనీలను ఆహ్వానిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భాగస్వామ్యం, జాయింట్ ఎఫర్ట్స్ అనే రెండు పదాలు ఇతర దేశాలతో భారత రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాన్ని వేరు చేస్తాయని రాజ్‌నాథ్ హైలైట్ చేశారు. భారత ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల సంస్కరణలు అమెరికా సహా అనేక విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులను ఇండియాలో తయారీ యూనిట్లను స్థాపించడానికి, జాయింట్ వెంచర్‌లను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించాయని రక్షణ శాఖ తెలిపింది. భారత్‌ను వారి ప్రత్యామ్నాయ ఎగుమతి స్థావరంగా మార్చడానికి ఇండియాలో GE-414 ఏరో ఇంజిన్ల ఉత్పత్తి ఇండో-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొంది. ప్రముఖ అమెరికన్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీలైన బోయింగ్, జీఈ, జనరల్ అటామిక్స్, జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్, L3 హారిస్, లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ టెక్నాలజీస్, రోల్స్ రాయిస్, థామర్ మహాన్ వంటి సంస్థల ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్‌కు హాజరైనట్లుగా రక్షణ శాఖ తెలిపింది. ఐడియా ఫోర్జ్, టాటా సన్స్, సెకండ్ వంటి భారతీయ కంపెనీలు, కోహెన్ గ్రూప్‌కు చెందిన సీనియర్ లీడర్స్ రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన ఇంటరాక్షన్‌కు హాజరయ్యారని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా బిజినెస్ లీడర్స్ ఇండియా కోసం తమ కొనసాగుతున్న ప్రాజెక్టులు, ప్రణాళికలను క్లుప్తంగా వివరించారు. ఈ మేరకు సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్‌మెంట్, ఎస్ఓఎస్ఏ సమన్వయ అధికారుల కేటాయింపుకు సంబంధించి ఎంఓయూ పైన ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఎస్ఓఎస్ఏ ఒప్పందం ప్రకారం జాతీయ భద్రతకు సంబంధించిన వస్తువులు, సేవల విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి. ఇదిలా ఉంటే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి విరుచుకుపడ్డారు. ముష్కర మూకలతో భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో దాయాది అసమర్థతను ఎద్దేవా చేశారు. అది తమకు చేత కాదని పాక్ భావిస్తే ఆ దేశానికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ సమయంలో మా తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు నాకు పేరోల్ కూడా ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు వారు మమ్మల్ని నియంతలుగా పేర్కొంటున్నారని రాజ్‌నాథ్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.